అంతేగాని నేను ఏదో 5,000 ఇస్తున్నా, సంవత్సరం 10,000 ఇస్తున్నా, 15,000 ఇస్తున్నా, అమ్మఒడి నాయనఒడి ఈ బళ్ళు కాదండి. అమ్మఒడి నాయనఒడి ఇవన్నీ కాదు. ఇవ్వాల్సింది వాస్తవానికి ఏమంటే వైద్యం ఇవ్వండి, విద్య ఇవ్వండి. అంతే. ఏ ప్రభుత్వాలు కూడా నెక్స్ట్ ఏం చేస్తారు, ఇంకా హాస్యాస్పదకరమైన విషయం ఏమిటంటే ఓటుకు నోటు. ఓటుకు నోట్ అంటే డైరెక్ట్గా ఏం చేస్తాను, డిస్ట్రిబ్యూట్ చేస్తాను 2,000, 5,000. ఏంటి అసలు అంటే మనం ఒక ఓటరు ఆత్మావాన్ని చంపుకొని ఎదుటి వ్యక్తికి ఓటేయాలనా? మన సమాజం కూడా అలాగే ఉందిలేండి. వాళ్ళు కూడా అట్లా అయిపోయినారు. తప్పలేదు. ఇంకో విషయం చెప్పాలా, రీసెంట్గా ఏం జరుగుతుంది అంటే, నేను మా చుట్టుపక్కల విన్నా కొన్ని వాయిస్ ఎలా ఉందంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు 3,000 ఇచ్చినారంట, వైసీపీ వాళ్ళు 2,000 ఇచ్చినారంట, ఇంకెవరో ఇండిపెండెంట్ క్యాండిడేట్ 500 సంథింగ్ ఏదో ఇచ్చినారంట. అయితే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, అరే మన ఇంట్లో ఒక 5 ఓట్లు ఉన్నాయి, 3,000 ఇచ్చిన వాళ్ళకి ఒక 2 ఓట్లు, 1,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకు 2,000 ఇచ్చిన వాళ్ళకు 2 ఓట్లు, 1,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి 1 ఓటు వేస్తామని జనాలు ఇట్లా ఫిక్స్ అయినారు. వాస్తవంగా వాళ్ళని ఆ డబ్బుతో అమ్మేసుకుంటున్నారు. వాస్తవంగా ఇంకో విషయం ఏమంటే అవమానకరమైన చర్యగా ఉంది తెలుసా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇంకో విషయం ఏమంటే ఓటర్లు అయితే చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఏమంటే, తెలిసినా కూడా ఈ రాజకీయ నాయకులు పెట్టి వీళ్ళ ప్రలోభాలకి లోన్ అయినా కూడా ఏమంటే వాళ్ళ రిజల్ట్ అనేది ఓటు రూపంలో చూపిస్తారు. ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళు పడిండే శోభ, వాళ్ళు నష్టపోయేది. ఎవరైనా కొద్దిగా చదువుకున్న వాళ్ళు, నాలాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే మనము ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాము, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏమి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన పిల్లల భవిష్యత్తు ఏమి, మన భవిష్యత్తు ఏమి అని ఆలోచించే వాళ్ళు ఈ ఓటర్లు కూడా చాలా తెలుగు పరులు. అందరి దగ్గర తీసుకుంటారు. కాకపోతే నచ్చిన వాళ్ళకి అయితే ఓటేస్తారు. ఖచ్చితంగా నచ్చిన వ్యక్తిని గెలిపిస్తారు. ఇది మట్టుకు 100% షూర్. ఈ ఎంతమంది ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా మంచి అభ్యర్థిని అయితే ఎన్నుకుంటారు. అందులో విషయం ఏమంటే, ప్రజలు తెలివైన వాళ్ళే 100% మంచి అభ్యర్థిని ఎన్నుకుంటారు. కానీ ఇంతకుముందు నేను అన్నట్టు కొంతమంది ఇలా ఉన్నారు చూడండి, 3,000 ఇచ్చినప్పుడు 2 ఓట్లు, 2,000 ఇచ్చినప్పుడు 2 ఓట్లు, ఇట్లా వాళ్ళు మాత్రం దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, మంచి అభ్యర్థిని అంటే మన షాజహాన్ బాషా గారు లాంటి ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. ఎందుకంటే మన బిడ్డల ఫ్యూచర్ అంటారు, నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు అనేది చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం అతనిది, ఆయనది. సో అలాంటి వ్యక్తిని మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకోండి, పర్లేదులే. అయితే అలాంటి మంచి వ్యక్తిని ఎన్నుకున్నారనుకోండి, భవిష్యత్తు బాగుంటుంది. లేదు వైసీపీ ఇలాంటి పార్టీ వ్యక్తులను ఎన్నుకున్నారనుకోండి, నెక్స్ట్ రౌడీజం ఇంకా పెరిగిపోతుంది, పెచ్చలుగా పెరుగుతుంది రౌడీజం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరే చూసుకోండి, ఏంటంటే మీకు అమ్మఒడి వచ్చింది, 45 ఏళ్ళకి వైఎస్ఆర్ చేయూత వచ్చింది, పెన్షన్ వస్తుంది, హౌస్ ఇచ్చినాడు, ఓకే అంతా బాగానే ఉందండి, ఇచ్చినాడు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మీకు వచ్చిన డబ్బు మాత్రం మీకు కొంచెం కనిపిస్తుంది. దీనికి తోడు మీరు వత్తాసు పలుకుతున్నారు కొంతమంది, నా చెవులారా కొంతమంది విన్నాను కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను నేను. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,80,000 రూపాయలు అనేది మోడీ గారు ఇష్యూ చేసింటే 1,60,000 రూపాయలు అనేది మనకి హౌసెస్కి ఇచ్చారండి. అంటే దాంట్లో 30,000 పోపడా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పెట్టారంటే, ఇంకా ఇదంతా పక్కన పెడితే ఇప్పటికీ ఆయన మనకి ఒక 2,5 లక్షలు 2,70,000 ఇచ్చినారనుకోండి ఒక ఫ్యామిలీకి. అయితే మనం తీర్చాల్సిన అప్పు మన తల మీద 3 లక్షల చిల్లర, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కానీ 3 లక్షల చిల్లర ఉందంటారండి. అయితే ఏ విధంగా మనం తిరుగుతామంటే, మీరు ఆలోచించండి. ఒకసారి ఓటు వేసే ముందు జగన్కి మీరు ఆలోచించిన విషయం ఏమంటే, ఈయన బేళ్ళ మీద, ఆయిల్ మీద, కరెంటు ఛార్జీలు, చంద్రబాబు ఉన్నప్పుడు 200 రూపాయలు వస్తుందండి మాకు బిల్లు. ఇప్పుడు ఎంత వస్తుంది? 800, 1000 వస్తుంది. ఓకేనా. డబుల్ ట్రిపుల్ అయిపోయినాయి ఛార్జీలు. ఇవన్నీ ఎందుకు? ఇంకొకటి, ఈ మందుబాబులు ఉన్నారు పాపము, వాళ్ళ సార్లు అయితే చెప్పనవసరం లేదు. ఇక్కడ కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందంటే ఒక విషయం అంటే ఇవన్నీ కూడా ఆయన సమకూర్చి చేయాలి కదా. ఏమంటే వాస్తవానికి వాలంటీర్లకి నెలకు వచ్చి 350 కోట్లు ఇవ్వాలా, సచివాలయం స్టాఫ్కు 700 నుంచి 750 కోట్లు ఇవ్వాలా, నిల్ బడ్జెట్, పెట్టుబడులు లేవు, ఎక్కడి నుండి వస్తాయి?
అవునండి, కరెక్టే. ఎక్కడి నుండి వస్తాయి? ఈ Yeah. చెత్త పన్ను, ఈ పన్ను, ఆ పన్ను వేయడం వల్ల కదా. అవును. ఈ ఒక క్లస్టర్ 50 ఇండ్లు కలిసి ఒక ఏం వాళ్ళని నియమించుకున్నారు. ఆ 50,000కే 5,000 ఇచ్చేస్తారు. ఆ చెత్త పన్ను వస్తుంది, దాంతో కాలం గడుపుతున్నారు. అంతేగాని ఎక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడైతే ఆదాయాన్ని అయితే వీళ్ళు తీసుకురావట్లేదు. ఓకే. ఉండే కంపెనీలు వలస వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. అవును. ఇంకా వాళ్ళ వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం మారితే గానీ అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో వచ్చి నరేంద్ర మోడీ గారు రావాలి, రాష్ట్రంలో వచ్చేసి చంద్రబాబు నాయుడు రావాలి, ఇక్కడ లోకల్గా మన జహా అన్న రావాలి, టీడీపీ గెలిచాలి. వీళ్ళతోనే అభివృద్ధి సాధ్యం. భవిష్యత్తు తరాలకైతే వీళ్ళైతే ఆదర్శం. 100% అభివృద్ధి చెందిస్తారు. ప్లస్ ఏమంటే మదనపల్లిని జిల్లా చేస్తారు. మదనపల్లిని జిల్లా చేస్తారు 100%. కొంతమంది రాజకీయ బడాబాబుల స్వార్థం కోసం మదనపల్లి జిల్లా చేయకోకుండా వాళ్ళకి కావాల్సిన చోట జిల్లా చేసుకున్నారు. కాకపోతే ఈ టీడీపీ గెలిచిన తర్వాత 100% మన జహా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తారు. అభివృద్ధి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 100% ఇదైతే వాస్తవం. సరే అండి, ఈ ల్యాండ్ ఆర్టికల్ గురించి ఏం చెప్తారండి? మరి ఎక్కువగా రూమర్ చాలా క్రియేట్ అవుతుంది. రూమర్ అయితే కాదు, వాస్తవానికి ఈ ల్యాండ్ ఆర్టికల్ అనేది ఎలా ఉంటుందంటే, నా ఆస్తి నాది కాదండి, నాది కాదు, ప్రభుత్వంది. ప్రభుత్వంది ఎవరిది? ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ లీడింగ్ లో ఉంటారో, ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఏం చేస్తారు? నా ఆస్తి మళ్ళీ 30 రోజుల్లో దాన్ని నిరూపించకపోతే అది ప్రభుత్వపురం అంట. ఇది మరీ దారుణము, హాస్యకరమైన విషయము. దీంట్లో వీళ్ళే అదే అవకతవకలు చేశారు కదా. ఖచ్చితంగా ఏం చెప్తున్నారు? రెవెన్యూ వాళ్ళు కావచ్చు, వీళ్ళైతే నోరు కొట్టుకుంటారు. అసలు బిల్లు రద్దు చేయండి, మాకొద్దు అంటే మహాప్రభు అంటే ఈ బిల్లుని స్వాగతిస్తున్నారు. ఈ బిల్లుని స్వాగతిస్తే ఎవరు నష్టపోతారంటే మన ఆంధ్రప్రదేశ్లోని ప్రజలంతా. వాళ్ళు మరో బర్మానో సిరానో ఇలా ఉగ్రవాదుల చేతుల్లోకి మనం వెళ్ళిపోయినట్లు, వీళ్ళ చేతిలో మనం వెళ్ళిపోయినట్లే, మన భవిష్యత్తు నాశనం అయిపోయినట్లే. ఇప్పుడు ఏదో 7 లక్షల కోట్ల సంతే కదా అయిందంట, ఈసారి ఫిగర్ ఉంది. కానీ నాకు ఈసారి మళ్ళీ అవకాశం ఇచ్చినారంటే అవును, ఓహో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ బ్యాంకులు కూడా ఆయన తప్పించే పరిస్థితిలో లేవు. వాస్తవానికి 3,70,000 ఎంతో తెలియదు, కానీ సచివాలయాలు ఇవి కూడా తాకట్టు పెట్టేశారు, తీసుకున్నారు. ఇంకా ఎక్కడి నుండి వస్తుంది? ఒకటి, ఈయన ఈ ఉద్యోగస్తులకి వీళ్ళకి జీతాలు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి చేస్తాయి? సచివాలయాలు ఉద్యోగాలు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు. వీళ్ళకి నీకు పెట్టుబడులు లేవు, ఎక్కడి నుండి ఇస్తాడు ఈయన? ఈ చెత్త పన్ను, ఈ పన్ను, ఆ పన్ను, మీకు ఇంకా అమ్మఒడి, నాన్నఒడి, అత్తఒడి, అమ్మఒడి ఏదేదో ఇస్తాడు కదా. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తుంది? ప్రజల సొత్తే. ఎవరి సొత్తు? మన సొత్తు. మనం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ ఎవరికి నష్టమో? సామాన్య ప్రజలకి. అది తెలుసుకున్నంత వరకు, ప్రజలు తెలుసుకున్నంత వరకు ఈ ప్రభుత్వాలు అయితే మారవు. ఖచ్చితంగా ప్రజలు తెలుసుకొని ఓటు రూపంలో వాళ్ళకి బుద్ధి చెప్తే కానీ ప్రభుత్వాలు అయితే మారవు. మంచి నాయకుని ఎన్నుకోకపోతే ఇంతకు 100 రెట్లు శోభ అనుభవిస్తారు, నరకం అనుభవిస్తారు. ఇది రావణ కాష్ట, 100% రావణ కాష్ట ఇది. మా అధినాయకుడు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు? కూటమి ఎందుకు పెట్టుకుంటున్నాం? బీజేపీ, టీడీపీ, జనసేన ఎందుకు పెట్టుకుంటున్నాం? అభివృద్ధి జరగాలి, ప్రజలు సంక్షేమంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. అభివృద్ధి చెందితే కదా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మాటకు వస్తే ఆయనకి 3 పెళ్ళిళ్ళు ఈ మరి విమర్శించడం అంటే వ్యక్తిగతంగా విమర్శించడం, ఇంకా సెంటిమెంటల్గా వీళ్ళలాగా ఆయనకి పాపం లేవు కదా. ఏమి ఫ్యాక్టరీలు సో ఆయన పారిశ్రామికవేత్త కాదు కదా. ఆయన కష్టాజీతం, ఆయన సినిమాలు చేసుకునింది, ఆయన ఆస్తులు అమ్ముకొని పార్టీని రన్ చేస్తున్న 10 సంవత్సరాలుగా నిస్వార్థంగా రాజకీయాన్ని పార్టీని ముందుకు నడుపుతున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా స్వతహాగా ఖర్చు పెట్టుకొని నాలాంటి జన సైనికులైతే ఆయన కోసం
సైనికులు అనే బదులు మేము దేవుడిగా కొలుస్తాం ఆయన్ని, మేము భక్తులు అనడమే కరెక్ట్ అనుకుంటాను నేను. ఓకే 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 స్వతహాగా భక్తులు అంటారా? స్వతహాగా మేమైతే మా ఖర్చులు మేము పెట్టుకొని ఆయన ఎక్కడైతే మాకు చిన్న ప్రచారం కానీ ఏదన్నా కానీ పార్టీ కోసం మేము పాకులాడతాం. ఎంత దూరమైనా కూడా మా ఖర్చులతోనే వెళ్తాం, మేము చేస్తాం. అయితే ఈసారి మీ నాయకుడు పిఠాపురంలో భారీ మెజార్టీతో లక్ష పైనే మెజారిటీ వస్తుంది 100%. ఎవరు పిలిచారండి అసలు? బుల్లితెర నుంచి కావచ్చు, ఇప్పుడు సినిమా వాళ్ళు మొత్తం టోటల్ వచ్చి ఇండివిజువల్గా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏం పట్టిందండి? ఏమి కేవలం ఒక ఎమ్మెల్యే. ఆ ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే చాలు మాకు 100 ఎమ్మెల్యేలతో సమానం. అది ఎందుకంటే అసెంబ్లీలో మా నాయకుడు అధినాయకుని గొంతు వినపడాలి, అప్పుడు ఉంటుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు కాదు, ఆయన ఇన్ని విధాలుగా మానసికంగా హింసించారు అంటే ఇది వ్యక్తిగతం కాదు. కాకపోతే ఏమంటే ఆయన నిస్వార్థమైన నాయకుడు. ఆయనకి ఐక్యరాజ్య సమితి నుండి కూడా పిలుపు వచ్చిందండి. కేవలం దేశంలో 40 మటుకే వస్తుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఒక్కడు కావడం చాలా సంతోషకర విషయం. నేను కూడా 100% ఈ రేపు నెల 25వ తేదీన వచ్చేసి ఈ నెల 20వ తేదీ ఆయన ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఆయన వెళ్తున్నారు. ఓకే ఓకే మంచి విషయం. అయితే మన జనాలు మీరండి ఇక మునుపు 5 years జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశారండి. దీంట్లో పథకాలు సంక్షేమం, ఓన్లీ సంక్షేమం అన్నాడు. సంక్షేమం అని చెప్పేసి మన దగ్గర కుంపాటు తెచ్చిపెట్టారండి ప్రజెంట్. అయితే విషయం ఏమంటే ఎవరు అడగారండి ఇప్పుడు సంక్షేమం చేయాలని? ఏదో ఆ పిల్లలు చదివించుకుంటే ఓకే బాగుంటుంది, అమ్మఒడి ఇట్లాంటి ఏదో బాగా ఉంది, కానీ ఇంకా రిమైనింగ్ అంతా వేస్ట్ చేశాడు ఆయన. ఒక విషయం ఏంటంటే అమ్మఒడి ఇది ఏదంటే, ఇంకొక విషయం రాజశేఖర్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించలేదు? అయ్యో ఆయన మంచి వ్యక్తి. ఆయన ఫీ రీంబర్స్మెంట్ కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, సో ఇవన్నీ ఆయన ఇంప్లిమెంట్ చేశాడు, ఇచ్చాడు. మళ్ళీ వీళ్ళు కొత్తగా చేసేది ఉంది, అదే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. కాకపోతే ఇప్పుడు అమ్మఒడి, నాయనఒడి ఏదేదో పథకాలు అయితే ఇస్తున్నారు, కానీ ఇదైతే మంచి పద్ధతి అయితే కాదు. ఏ కూడా ప్రభుత్వానికైనా కూడా ఉచిత పథకాలు ఇచ్చే కొద్దీ ప్రజలు సోమరపోతులు అవుతారు, కానీ శక్తివంతులు అయితే కాలేరు. 100%. ఇంకో విషయం ఏమంటే ఈసారి మీరు మన జగన్ సార్ని కానీ గెలిపించినారంటే మన పోలవరాన్ని ఇంకో రాష్ట్రానికి అమ్మేస్తాడు, అయినా పక్కన తెలంగాణకి అమ్మేస్తాడేమో. ఆల్రెడీ రివర్స్ టెండరింగ్ వేసినాడు. ఆల్రెడీ జరగదాన్ని కాంట్రాక్ట్ వర్క్ని ఆపేసి రివర్స్ టెండరింగ్ ఏంటి? కానీ రివర్స్ టెండరింగ్ అక్కడ ఏమన్నా చాలా అన్యాయం జరిగిపోతుందా? ఏమన్నా లంచాలు తినేస్తానరా? వాడు ఆల్రెడీ రాష్ట్రానికి దిక్కు లేదు. అప్పుడు ఇంకా యాడ్ నుంచి తెచ్చి పెడతారు. అటు నుంచి రివర్స్ టెండరింగ్ వేసి దాంట్లో అమౌంట్ నేను కాంప్లీట్ చేస్తుంటే ఏ రాష్ట్రం అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. మరి రాష్ట్రమా? ఏ రాజధాని? సారీ, రాజధాని అంటే దానికి ఆప్షన్ లేదు అసలు. ఏదని పెడతామో ఎక్కడ 3 రాజధానులు ఉన్నాయని గాల్లో చెప్పుకుంటాను. ఓకేనా? ఇది మరి విడ్డూరంగా అసలు. ఫామ్ ఫిల్ చేయాలంటేనే చాలాసేపు, 1 గంట సేపు ఆలోచన కూడా నాకు ఆన్సర్ దొరకలే. ఏమన్నా అడగల? 5 సంవత్సరాలు మనం ఒక రాజధాని లేకన్నా పాలించబడ్డామంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా గొప్ప యోధులు మనమంతా. సో ఇంకోటి ఏమంటే ప్రజలారా మీరు ఆలోచించాల్సిన విషయం ఏమంటే ఆయన సంక్షేమం చేసినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు, డబ్బులు వేసినాడు అనే విషయం మర్చిపోండి ఫస్ట్. ఎందుకంటే దానికి వచ్చిన ఎవరు డబ్బులు అండి? అది మంది కదా, ప్రజలది. ప్రజలు ఎక్కడి నుండి ఇచ్చారు? ట్యాక్స్ ఇచ్చారు. మన పాలు, పప్పు, బియ్యము, నూనె, ఆయిల్, ఇవన్నిట్లో కదా ట్యాక్స్ కదా, కరెంటు బిల్లు, ఇలాంటివన్నీ కదా. చదువుకున్న వాళ్ళు, ఇంత అవగాహన ఉన్న వాళ్ళు, సమాజం పైన పట్టున్న వాళ్ళు, ఖచ్చితంగా ఉద్యోగస్తులు, వీళ్ళైతే ఎవరు కూడా అందరూ మేల్కొన్నారు. ఇంకైతే దగ్గరలోనే గుణపాఠం చెప్పేది కొద్ది రోజుల్లోనే ఉంది. ఖచ్చితంగా అయితే నూతన నాయకుడిని అయితే మనం చూస్తాము. సూపర్ పరిపాలన ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. దేశం అయితే అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీతో. ఇలా డబ్బులు ఇచ్చినాడు ఆ సంక్షేమ పథకాల ద్వారా. ఈ అమ్మఒడికి 15,000, 45 ఏళ్ళు నిండిన వాళ్ళకు 18,000, ఈ పెన్షన్ 3,000 అంట, ఈ వాహన మిత్ర అని చెప్పి కారులు తోలే వాళ్ళకి. ఒక విషయం చెప్తున్నా, వాహన మిత్రాన్ని కారులు తోలే వాళ్ళకి కాకుండా కూలీ ఈ కష్టపడి మూటలు మోసే వాళ్ళకి ఇస్తే బెటర్ కదా ఒకవేళ, నా ఉద్దేశం. అంటే వాస్తవానికి ఏమిటంటే ఈ పథకాలు వాస్తవానికి వీళ్ళకి ఎవరికి ఏకపోయినా పర్లేదు, కానీ రైతులకైతే ఇవ్వాలి.
ఏమంటే వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కౌలు రైతులు అయితే ఏమి కానీ ప్రభుత్వం ఉండి కూడా ఇమీడియట్లీ స్పందించింది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కౌలు రైతులకి ఆయన శక్తానుసారం వాళ్ళకి సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా కోరుకునేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులకి గిట్టుబాటు కల్పించండి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని సబ్సిడీ రూపంలో ఇవ్వండి. ఫ్రీ ఇవ్వమని మేము అది చెప్పట్లే, సబ్సిడీ రూపంలో వాళ్ళకి సాయం చేయండి. ఒకటి, రెండు, జై జవాన్ జై కిసాన్ అంటారు. ఒకటి మన ఇండియన్ ఆర్మీకి, రెండు రైతులకి. వీళ్ళు మన దేశానికి వెన్నెముక లాంటి వారు కాదు, వెన్నెముక వీళ్ళు అసలు. వాళ్ళకి చేయండి అంతేగాని ఆటో తోలుకునే వాళ్ళకి దయచేసి ఆటో మిత్రులు కావచ్చు, ఇంకా ఎవరన్నా కావచ్చు, అందరి గురించి వివక్ష అయితే ఏం లేదు, వివక్ష అయితే ఏం లేదు. కాకపోతే క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్పడమే తప్పితే మీ మీద అయితే వివక్షత అయితే కాదు. మీకు చిన్నానికి మాకు ఈర్ష్యం కాదు. కాకపోతే ఏమంటే తెలుసుకోవాలి. ఇప్పుడు మన 5 నోట్లో పోతా ఉన్నాయంటే ఎవరండి కారణము? రైతు కదా. అలాంటి రైతు ఈరోజు దళారీలు, మధ్యవర్తులు, వ్యాపారస్తులు ఏసీల్లో ఉంటే రైతులు ఏం చేస్తారండి? ఎర్రటి పొలంలో గిట్టుబాటు ధర రాకోకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు. మరీ దారుణం. అయితే అన్నం పెట్టే వాళ్ళు రైతు ఇవ్వడం వల్ల దేశానికి అయితే మంచిది కాదు, నాయకులకు మంచిది కాదు. దయచేసి చెప్తున్నా, ఏ పార్టీ అయినా కూడా రైతులకైతే మంచి చేయండి. రైతు లేకుంటే మనం లేము. తినడానికి ఫుడ్ ఉండదు. 100% మనమేమి ట్యాబ్లెట్లు రాళ్ళు తిని బతుకుతామా? కాదు కదా. అన్నం తింటాం కదా. అన్నం రోడ్లు ఏమన్నా కావచ్చు, అది కాదు. రైతు అనేవాడు బాగుండాలి. రైతు బాగుంటేనే దేశం బాగుపడుతుంది. ఇది తెలుసుకునే రోజే ప్రభుత్వాలు అభివృద్ధి చెందుతాయి. లేని పక్షంలో వినాశనం. సో ఓకే, మధ్యలో ఇంటరప్ట్ అయింది. నేను చెప్పడం ఏమంటే, ఇప్పుడు ఈ విచారం చెప్పేసి ముఖ్యంగా నేను చెప్తున్నది ఎవర్రా అంటే మన ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుల కంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, బేసిక్గా ఆడవాళ్ళకి ఆశ అంటారు, ఏమనుకోవద్దండి. అయితే ఈ సంక్షేమం వల్ల మాకు ఆ డబ్బు పడింది, ఈ డబ్బు పడింది అనే ఉద్దేశంతో మీరు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఓటేసినారంటే మన రాష్ట్రం నెక్స్ట్ శ్రీలంక అయిపోద్దండి. ఏమంటే పాల ప్యాకెట్ 1200, ఒక పూట ఫుడ్ తినాలంటే 3000, ఆర్థిక సంక్షోభం ఏర్పడిపోతుంది. చాలా ఆలోచించుకోండి. ఇప్పుడు మీకు తెలియదు ఏమంటే మీ మీద పడింది డబ్బులు, మీకేమో అకౌంట్లో పడింది, కానీ మీ తల మీద 3,40,000 సంథింగ్ ఎంతనో ఉంది, తిరపల్సండి ఈ బ్యాళ్ళు నూనె ఈ రూపంలోనే. ఓకేనా? అది ఈ నడుమున కొంచెం గ్యాస్ బిల్లు తగ్గిందంటే ఎందుకు తగ్గింది తెలుసా? ఎలక్షన్స్ వస్తానులే. 1200 నుంచి 800 చిల్లర 800 అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏముంది? ఇసుక ఎంత ఉంది? ఇసుక ఎంత ఉంది? ఇసుక ఫ్రీ, ట్రాక్ మాత్రం బాడికి ఇస్తాను. మళ్ళీ ఇప్పుడు ఎంత అండి? టిప్పర్ 30,000 అంటుంది. ఎక్కడ అంటే ప్రకృతి వనరులు కూడా ఇచ్చి పెట్టరు మీరు. మేజర్గా వాళ్ళు బతుకుతానే దాంతోనే కదా. ప్రకృతి వనరులను కూడా విడవకుండా వాటి నుంచి కూడా లబ్ధి పొంది వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం తప్పితే ప్రజల్ని అభివృద్ధి పరిచిన దాఖలాలు లేవు. ఎవరో కొంతమందికి వాళ్ళ తొత్తులకి వాళ్ళ చెంచాలకి తప్పితే ప్రయోజనాలు అయితే కాంట్రాక్ట్ ఇసుక కాంట్రాక్ట్లు తీసుకున్న వాళ్ళు బాగుపడతారు. ఆ ఇసుక కాంట్రాక్ట్ కింద పనిచేసే వాళ్ళు అట్లా లోపలికి వెళ్ళిపోతారు. అంతే కదా. ఇప్పుడు ఎలాగంటే మన కొన్ని చోట్ల రాజకీయ పార్టీలు ఎలాగంటే జెండా మోసేవాడు కార్యకర్త జెండా మోయడానికి మటుకే ఉంటాడు, కానీ పలానా మోయడానికి మటుకే పనికొస్తాడు ఆయన. కానీ రాజ్యాన్ని వెళ్ళడానికి పనికిరారు. ఎందుకు? ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తే మళ్ళీ వాళ్ళు జెండా ఎవరు మోస్తారు? అలాగున్నాయి మన నేటి రాజకీయ పరిస్థితులు, మన రాజకీయ నాయకులు. నెక్స్ట్ అండి ఇంకొకటి ఏమంటే, ప్రజలలో మీకు ఇంకో విషయం చెప్పాలంటే, మీకు ఆ 15,000 18,000 కథ పక్కన పెట్టేస్తే మీ ఫ్యామిలీలో అర్హుడైన ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి ఉంటే అతనికి ఒక ఉద్యోగం ఇచ్చింటే మీరు ఏంటి ఓటు, హ్యాట్సాప్ ఓటు మేము కూడా మీతో పాటు వేస్తాం. మెగా డిఎస్సీ అన్నాడు, అది వెళ్ళిపోయి అదేదో పోలీస్ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చాడు, దాని మీద ఈ సుప్రీంకోర్టులో కేసు రన్ అవుతుంది. అది ఏదో ఆ సచివాలయ జాబ్ అని చెప్పేసి ఆయన స్వలాభం కోసం ఏర్పరచుకునే జాబ్స్ ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక ప్యాకేజ్ కాదు, ప్రత్యేక హోదా తెస్తారు. 25 మంది ఎంపీలు పంపించండి, ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. 25 మందిని పంపించినారు. ఏం చేసినాడు?
చేస్తున్నారు కదా, వాళ్ళ స్వలాభం కోసం తెచ్చుకుంటారు. ఇప్పుడు కానీ ఆడ తోక తిప్పితే ఆయన ఎవరు నన్నూరు నడిచిరెడ్డి చెప్పాడు చూడు, జగన్ జైలు యాత్ర భారతి బెయిల్ యాత్ర అని. అంటే వాస్తవానికి అట్లానే జరుగుతాయి కదా. ఈయన అన్నాడు కదా, నేను గెలవగానే వచ్చేసి నేను ప్రత్యేక హోదా తెస్తాను అని చెప్పినాడు. ఆ దాఖలాలు లేవు. నరేంద్ర కేంద్రం మెడల్ వచ్చి ప్రత్యేక హోదా తెస్తాను, ఎక్కడ తెచ్చారండి? కేంద్రం కింద ఒకలా కాసుకున్నాడు తప్పితే మెడలాడ వచ్చినాడు. మెడల్ వచ్చిన దాఖలాలు ఏం మెడ వస్తున్నాడు? ఆయన ఏం మెడ వచ్చాలా? ఇలా ఉంది మన రాష్ట్ర రాజకీయాలు. కానీ సరే, మన ప్రజలకు ఏదన్నా అడ్వైజ్ ఇస్తారా? సలహా అడ్వైజ్ అంటే ప్రజలకు చెప్పేది ఏమంటే, నేటి రాజకీయ తరుణంలో ఈ ఎలక్షన్ మూమెంట్లో మిమ్మల్ని ఎంతమంది రాజకీయ నాయకులు, రౌడీ మొక్కలు ఎవరు ఏం ప్రలోభ పెట్టినా మీరు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమి ఇస్తారో అవి తీసుకొని మంచి నాయకుడిని ఎంచుకోండి. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మంచి నాయకునికి ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి చెందుతాము. భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుంది. ఆ మంచి నాయకుడు ఎవరో కూడా మీరే చెప్పచ్చు. ఆ మంచి నాయకుడు ఇప్పుడు చెప్పనవసరం లేదంటే ఆల్రెడీ ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి మన షాజహాన్ బాషా గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఇందులో డౌట్ లేదు. అభివృద్ధి పథంలో మదనపల్లి ముందంజలో ఉంటుంది. మదనపల్లి జిల్లాగా ప్రకటిస్తారు. ఎంపీకి ఎవరేమంటారు? మన కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలి. నాకు తెలిసి ఆయనే కదా. నాకు తెలిసి ఇంతమంది ముఖ్యమంత్రులు ఫస్ట్ టైం కలిగిరి అతను ఇంతమంది సీఎంలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. కాకపోతే ఒకే ఒక ఏకైక వ్యక్తిగా మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని చెప్పవచ్చు. ఎందుకంటే జేఎన్టీయూని కానీ అతను ఉండే సైనిక్ స్కూల్ కానీ ఎంత డెవలప్మెంట్ చేశారండి. అసలు ఈరోజు మన కలిగిరిని కావచ్చు, మన జిల్లాని కావచ్చు, గుర్తింపు వచ్చిందంటే కేవలం ఆయనతోనే. సూపర్ కదా. కదా. అలాంటి వ్యక్తి మనం గెలిపించుకుంటే, పార్లమెంట్లో అతన్ని గొంతు వినపడితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ వచ్చి మన షాజహాన్ బాషా గారు గెలసాలి, 100% గెలుస్తారు, గెలిపించుకుంటాం. అదేవిధంగా అభివృద్ధి కూడా 100% మదనపల్లి అభివృద్ధి జరుగుతుంది. ఐటీ అభివృద్ధి చేస్తారు. మదనపల్లి ఐటీ అభివృద్ధి చేస్తారు, మదనపల్లి జిల్లా చేస్తారు. ఇది మన షాజహాన్ బాషా గారితోనే సాధ్యం అవుతుంది. కూటమి అభ్యర్థి షాజహాన్ బాషాతోనే అభివృద్ధి చెందుతుంది. 100% అయితే అభివృద్ధి చెందుతుందండి షాజహాన్ బాషా గారు. అయితే మనకి డబుల్ బోనస్ ఏంటంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచి పార్లమెంట్కి పోయినారంటే ఆయన కేంద్ర మినిస్ట్రీ వస్తుంది. మన షాజహాన్ బాషా గారు గెలిచినారంటే మన మైనార్టీ కోటా కింద మినిస్టర్ అయ్యే అవకాశం అనేది 99% ఉందండి. ఖచ్చితంగా అవ్వాలి. ఇవి రెండు జరిగిందంటే మన జిల్లా భవిష్యత్ అనేది ఒక లెవెల్ వెళ్ళిపోతుంది. దయచేసి మైనార్టీ సోదరులు అందరూ గమనించాల్సిందిగా విషయం ఏమనగా, మీరు బీజేపీ ముస్లిమ్స్కి వ్యతిరేకం అనేది అపోహ వినండి. దయచేసి వినండి, వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలు తెలుసుకొని ఇప్పుడు ఎవరండి మన ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఒక మైనార్టీనే కదా. ఆయన బీజేపీ వ్యతిరేకం అయితే ఆయన ఎందుకు కూటమిలో చేరుతారండి? అంతే కదా, ఆలోచించాలి కదా. అంత పెద్ద నాయకుడు ప్లస్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ అన్యాయం చేస్తుందంటే ఎందుకు చేస్తారంటే, ఎందుకు వెళ్తాడు ఆయన కూటమిలోకి? ఇది కేవలం అపోహ మాత్రమే. దయచేసి ఇలాంటివి నమ్మద్దు. నమ్మే వల్ల అసలు దరి చేరనీయకండి అసలు. అదే అండి పరిస్థితి. సరే అండి, మన డిస్కషన్ ఓకే, బాగానే ఉంది. మన జహా ఆర్మీ గురించి ఏదన్నా ఒక మాటలు చెప్పచ్చుగా? వాస్తవానికి చాలా సంతోషకరమైన విషయం. మనం ఈ జహా ఆర్మీ స్థాపించడం కేవలం సులభం కోసం కాకుండా ప్రజల సమస్యల గురించి, వాళ్ళకైతే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇన్ని సంవత్సరాలుగా ఈ సమస్యలు అయితే అనుభవిస్తున్నారు. ఆ లింక్ ద్వారా ఒక ఫామ్ అనేది వస్తుంది. ఆ ఫామ్ ద్వారా ఫిల్అప్ చేయడం వల్ల వాళ్ళు మన అన్న జహా గారు షాజహాన్ బాషా గారు గెలవగానే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వాళ్ళ ఒక్కొక్క అప్లికేషన్ని పరిశీలించి వాళ్ళకి ఏ సమస్య ఉందో ఆ ఏరియాకి వెళ్ళి ఆ సమస్యని సాల్వ్ చేస్తారు. 100% చేస్తారు. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటి జహా ఆర్మీ అనే పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. పెట్టాలి, అభివృద్ధి చెందాలి, దినదినం ఇంకా అభివృద్ధి చెందిస్తూ ప్రజల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్. ఓకే అండి, వీళ్ళ ఇద్దరి అభిప్రాయాలు విన్నాను. వారితో 100% ఏకీభవిస్తున్నాను. అంటే మనకి
స్వాతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశంలో మన ఫ్రీడమ్ ఫైటర్స్తో పాటు మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లిమ్స్ అనేవాళ్ళు మనతో పాటు దేశ స్వాతంత్రం కోసం పోరాడారంటే వీళ్ళ వంశవృక్షం అనేది మన భారతదేశంలో ఉండాలి అనేది మాత్రమే మన మోడీ గారి యొక్క ఆకాంక్ష. వీళ్ళు ఎందుకంటే మనతో పాటు వాళ్ళు కూడా భారతదేశానికి సమాన హక్కుదారులు కాబట్టి. అయితే అక్రమంగా వలసలు వచ్చి మన దేశంలోకి వలసలు వచ్చి ఇక్కడ మన ప్రజలకి ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనే ఉద్దేశంతోనే మాత్రమే ఈ సమస్య అనేది లేవనెత్తారు, కానీ లేకపోతే అలాంటి సమస్య అనేది లేవనెత్తిండ్రు. సో ఆయన చేయలే దాంట్లో ఏం తప్పు లేదండి. ఎందుకంటే ఎవరో అక్రమంగా మన దేశంలోకి వచ్చి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీ ఇంట్లోకి వచ్చి దొంగ పడితే మీరేం చేస్తారంటే ఇంట్లో ఉండే వస్తువులన్నీ దోచుకుపో అంటారా? అంటారు కదా. ఏం చేస్తారు? పోలీసులు పిలిచి పోలీస్ స్టేషన్లో బట్టి లోపల పంపిస్తారు. సేమ్ ఈడ కూడా అదే జరుగుతుంది. ఏమంటే బయట నుంచి అక్రమదారులు వచ్చేసి మన దేశంలోకి వస్తారు, ఇక్కడ మన ప్రజలను ఇబ్బంది పెట్టి ఇంకేమేమి చేస్తారో మన సిరియాలో చూసినాం కదా. ఊచకోత, కనపడిన వాళ్ళని రేపులు, మానభంగాలు, గుండు కోసేయడాలు, ఏందని ఎంత అరాచకం చేశారండి. సో ఈ విషయంలో నరేంద్ర మోదీ గారు తీసుకునే నిర్ణయం అనేది చాలా కరెక్ట్ అని అనుకుంటున్నాను మీతో పాటు. ఓకే అండి, విన్నారుగా. ఇప్పటి వరకు మనము కొంచెం వేడిగా హాట్గా సెలబ్రేట్ చేసుకున్నాము మాటల్ని. ఓకే, ఇప్పుడు ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మన షాజహాన్ బాషా గారు జహార్ని స్థాపనని అంగీకరించారు. ఆయన ఏం చెప్పారంటే మన జహార్ని తరపున వచ్చే ప్రతి ఒక్క సమస్యని ఆయన పరిష్కరిస్తానని చెప్పాడు. సో ఇది చాలా సంతోషకరమైన విషయం అండి. సో మీకు మరీ చెప్తున్నానండి, మీకు ఏదన్నా సలహాలు సందేహాలు ఉంటే వాట్సాప్ నెంబర్ 9542073086కి హాయ్ జహార్ అని పెట్టండి. మీకు గూగుల్ ఫామ్ పంపుతాము, లింక్ పెడతాము. ఆ లింకులో మీ సమస్యలు ఏమైనా ఉన్నాయో నింపి సబ్మిట్ చేయండి. అలాగే యాప్ లింక్ కూడా, జహార్ అనే యాప్ లింక్ కూడా పెడతాము. దాంట్లో మీ సమస్యలన్నీ సబ్మిట్ చేయండి, మీ డేటా అనేది మాకు వస్తుందండి. అన్న ఎప్పుడైతే ఎమ్మెల్యే గెలుస్తాడో ఆ మరుసటి రోజు నుంచి మీ సమస్యల మీదే ఆయన, మీ సమస్యల పరిష్కారం వైపే ఆయన అడుగులేసే దిశగా పయనిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నామండి. సో ఇంకో విషయం మీకు చెప్పాల్సింది, ఇంకో విషయం ఏమంటే ఎవరైనా జహార్నితో కలిసి మేము పనిచేస్తాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాట్సాప్లో అదే నెంబర్కి మేము సైతం అని చెప్పేసి మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ, బై బై, సైనింగ్ ఆఫ్ మిసూరి.